Grace and peace from God our Father and our Lord and Savior Jesus Christ. తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. Amen. What a great joy it is to be able to enjoy, be alive and be thankful unto the Lord. మరలా ఒక సంవత్సరం అంతా కూడా దేవుడు తన యొక్క దయను బట్టి, తన యొక్క కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కోవిడ్ 2వ వేవ్ని కూడా మనం దాటి ఉన్నాము. మన ప్రియులు, మనకు దగ్గరగా ఉన్న అనేక మంది మనతో పాటు లేరు. అనేకమైన ఆలోచనలు మనకు రావచ్చు. నేను ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎలాగూ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? నా ప్రియులను నేను కోల్పోయానన్న ఆలోచన నీకు ఉండవచ్చు. నా ఉద్యోగమును నేను కోల్పోయానన్న ఆలోచన నీకు ఉండవచ్చు. నా జీవితంలో ఈ సంవత్సరము ఏది కూడా దేవుడు సరిగ్గా చేయలేకపోయాడని నీవు ఆలోచన చేయవచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, యు ఆర్ అట్లీస్ట్ అలైవ్ టు గివ్ థ్యాంక్స్. యు ఆర్ బ్రీదింగ్ టు గివ్ థ్యాంక్స్. మనం తీసుకునే ప్రతి శ్వాసను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికకు వ్రాయొచ్చు మొదటి పత్రికలు అంటూ ఉన్నాడు, 5వ అధ్యాయము 16వ వచనములో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. Give thanks in all circumstances, for this is the will of God in Christ Jesus for you. ప్రతి విషయమునందు, నీవు బాధలో ఉన్నావా, నీవు దుఃఖములో ఉన్నావా, అయినప్పటికీ నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంతోషములో ఉన్నావా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. టెన్షన్లో ఉన్నావా, ఇబ్బందులలో ఉన్నావా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. And with this note, let us give thanks unto the Lord during this Thanksgiving weekend and every day of our life. ప్రతి విషయమునందు, ప్రతి దినమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే ఆన్ ద అకేషన్ ఆఫ్ ద థ్యాంక్స్గివింగ్, ఎందుకు ఇటువంటి ఇదిని మనం జరుపుకుంటూ ఉన్నామనంటే, ఫ్రమ్ ద నెక్స్ట్ సండే వి స్టార్ట్ ద సీజన్ ఆఫ్ అడ్వెంట్. ప్రతి సంఘములో కూడా అడ్వెంట్ను మనం ప్రారంభం చేసుకుంటాం. క్రిస్మస్కు, న్యూ ఇయర్కు మనము స్టార్ట్ అవుతూ ఉంటాం. అయితే Advent is the beginning of a Christian calendar or a Christian year. With the Thanksgiving we say bye to the old year and we say thank you Lord for everything that you have done. ఈ దినాన్న నీవు నేను మనము దేవుడు గడిచిన కాలం అంతా కూడా, సంవత్సర కాలం అంతా కూడా ఆయన చేసిన మేలులను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అండ్ వన్స్ అగైన్ వెన్ వి థింక్ ఆఫ్ ద ఎంటైర్ ఇయర్, ఈ సంవత్సరమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇష్టలైన వారిని కోల్పోయి ఉండవచ్చు. సచ్ వాజ్ ద సెకండ్ వేవ్. బట్ హౌ కెన్ వి బీ థ్యాంక్ఫుల్? నీవు నేను మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించగలుగుతాము. బాధలలో, దుఃఖములలో ఎలాగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. వాట్ ఈస్ ద మోటివేషన్ దట్ వీ హ్యావ్? రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో దేవుని వాక్యము సెలవిచ్చుచు ఉన్నది, సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుచు ఉన్నది. ఒక ఇబ్బంది, ఒక బాధ లేదా ఒక కష్టము మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు, ఆ కష్టములో నుండి దేవుడు మంచి ఫలితమును, శ్రేష్టమైన ఫలితమును, ఆశీర్వాదమును ఆయన మనకు దయచేస్తాడు అన్న విశ్వాసము, అన్న నిశ్చయత గనుక నీకు ఉన్నట్లయితే, దుఃఖ సమయంలో, బాధాకరమైన సమయంలో దేవునికి ప్రార్థన చేయటానికి, సంతోషించటానికి, ఉల్లసించటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ఏమాత్రం కూడా వెనక్కి పోలేము. ఇబ్బందులలో, బాధలలో ఉన్న మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ద లార్డ్ కెన్ టర్న్ అవర్ టెస్ట్ ఇంటూ అవర్ టెస్టిమనీ. దేవుడు మన ఇబ్బందులను సాక్ష్యములుగా ఆయన మార్చగలుగుతాడు, ఆశీర్వాద కార్యములను ఆయన జరిగించగలుగుతాడు. అండ్ దేర్ఫోర్ రీజన్ 1, ఎటువంటి పరిస్థితులలో ఉన్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. రెండవది, అనేకమైన సార్లు మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చదువుకున్నప్పుడు
భాషల గురించి ఆ వాక్యవచనం మాట్లాడుతూ ఉంది కాబట్టి చాలాసార్లు అందులో ఉన్న చిన్న చిన్న ప్రాముఖ్యమైన విషయములు మనము విడిచిపెడుతూ ఉంటాం. బట్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ ఇంటూ 1 Corinthians chapter 14, although that is not the text for this morning or for this evening. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 16వ వచనము. నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందిన వాడు నీవు చెప్పున దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడేలాగు పలుకును. The chapter majorly talks about speaking of tongues, due to which we miss out many small nuggets in between. భాషల యొక్క ఆలోచనలు అనేకమైన విషయాలు మనం మర్చిపోతుంటాం. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇతరులకు నీవు తెలియని భాషలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే వాడు ఆమేన్ అని ఎలాగూ అనగలడు? Which means in the first century, when people gathered, when people met, that was the time of thanksgiving unto the Lord. వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారు కలుసుకొని ఉన్నారు. కాబట్టి రెండవదిగా మొట్టమొదటగా మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అంటే బాధలలో, ఇబ్బందులలో, కష్టకాలములో దేవుడు దానిలో నుండి మేలు చేస్తాడన్న విశ్వాసముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా కుటుంబముగా మనము కలిసినప్పుడు, లేదా సంఘముగా మనం కలిసినప్పుడు, లేదా స్నేహితులుగా మనము కలిసినప్పుడు ఏ విధముగా అయితే మొదటి శతాబ్దము వారందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కలిసి ఉన్నారో మనమందరం కూడా మన కుటుంబములను, సన్నిహితులను, స్నేహితులను కలిసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అండ్ మూడవదిగా గనుక కొలస్సీ పత్రికలో తిరిగి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, పదిహేనవ వచనం, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. I'll read it once again. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండుడి. Be thankful, and this reminds us to be thankful in gratitude. క్రీస్తు సమాధానమును మీకు దయచేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఇచ్చే సమాధానం ఈ లోకం ఇచ్చే సమాధానం వంటిది కాదు, నా సమాధానమును నేను మీకు అనుగ్రహించి ఉన్నాను. అట్టి సమాధానము మన యొక్క జీవితములను ఏలుచూ ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానమును మనం కలిగి ఉన్నాము. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, బీ థ్యాంక్ఫుల్, కృతజ్ఞులయ్యుండుడి. ఇన్ అదర్ వర్డ్స్, బీ థ్యాంక్ఫుల్ ఇన్ గ్రాటిట్యూడ్. మూడు విషయములు. ఒకటి, కష్టములలో ఉన్నప్పటికీ దేవుడు దానిని మేలు చేయగలుగుతాడు కాబట్టి కష్టాలలో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించండి. రెండవదిగా, కుటుంబముగా మీరందరూ కలిసినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మూడవదిగా, ఆయన చేసిన ఉపకారములలో వేటిని మరువక కృతజ్ఞులయ్యుండుడి. బీ థ్యాంక్ఫుల్ ఇన్ గ్రాటిట్యూడ్. And it is very simple as to why we need to be thankful. ఎందుకు కృతజ్ఞులై ఉండాలనంటే, it is very common for a Christian to be thankful. It is very normal. Let me put it this way. It is very normal for a Christian to be thankful and abnormal for a Christian to be not thankful, or rather abnormal for a Christian not to be thankful. క్రైస్తవులుగా మనము కృతజ్ఞులై ఉండడం అన్నది మనకు కామన్. ఒకవేళ ఆ విధంగా మనము లేకపోయినట్లయితే రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనము ప్రకారము, దే న్యూ గాడ్
according to the nature and conscience, yet they were not thankful. వారు దేవుని ఎరిగి ఉన్నప్పటికీ వారు కృతజ్ఞులై వారు లేకుండా ఉండెను. Therefore it is normal for a Christian to be thankful and abnormal for a Christian not to be thankful. And the special text that we have as per the pericope for the Thanksgiving Sunday is recorded in the book of Luke chapter 17 verses 11. మీకందరికీ కూడా తెలిసిన కథ. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. మీకు అందరికీ కూడా తెలిసిన కథనే, బట్ లెట్ us look at the other side of the story. The other side of the story teaches us the great witness of being thankful in gratitude. దేవుడు మన కొరకు చేసిన వాటిని బట్టి మనం ఎలాగూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మొట్టమొదటగా యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు అనగా యేసుక్రీస్తు ప్రభువు ఇంకా కొద్ది కాలములో ఆయన శిలువ మరణమునకు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు అప్పజెప్పబడబోవచ్చు ఉన్నాడన్న ఆ యొక్క సమయములో యేసుక్రీస్తు ప్రభు కొద్ది నెలల ముందు యెరూషలేములోనికి ఆయన వెళ్తూ ఉన్నాడు. And on this trip he will also spend some time in Galilee, probably to spend some time with his friends or with his relatives, as he is going to give up his life for you and for me and for everybody on this earth who believes in him. కాబట్టి ఇంకా కొన్ని రోజులలో ఆయన తన యొక్క ప్రాణమున యొక్క కలువరి శిలువపై తనంతట తాను అప్పగింపబోవచ్చు ఉండగా ఆ సమయంలో కొన్ని నెలల ముందు ఆయన గలిలయ సమరయ మధ్యలో నుండి ఆయన ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నాడు. ఈ యొక్క మార్గములో అప్పటికి యేసుక్రీస్తు ప్రభు 5 ఆశ్చర్య కార్యములు ఆయన చేసి ఉన్నాడు. అండ్ దిస్ ఇస్ ద 4th one. ఇది 4వ కార్యము. ఇక్కడ ఒకరు కాదు, ఇక్కడ ఇద్దరు కాదు, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది ఒకేసారి వారి యొక్క జీవితంలో ఒక కార్యమును చూడబోవచ్చు ఉన్నారు. The 10 lepers. ఆనాటి కాలములో వీరెక్కడ, ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా ఎక్కడ జీవిస్తూ ఉన్నారనంటే సమాజంలోన కాదు, గలిలయ ప్రాంతంలోన కాదు. ఆనాటి కాలంలో ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ ఎలాగూ ఉండేవి అని అంటే, ఆ యొక్క దేశానికి లేదా సిటీకి బార్డర్గా గోడను కట్టేవారు. అయితే కుష్ఠరోగముతో బాధపడుచు ఉన్న వీరు వారి యొక్క జీవితాన్ని వారు ఎక్కడ కొనసాగించాలి అని అంటే, వారికి సమాజంలో స్థలము లేదు కాబట్టి ఆ దేశానికి బయట వెలుపల ప్రదేశములలో వీరు జీవించేవారు. కాబట్టి సమరయులు గలిలయులు లేదా యూదులు ఎక్కడైనా కలిసి జీవించారా అని అంటే బైబిల్ అంతా కూడా చదవండి. సమరయ దేశంలో వారు అడుగుపెట్టినప్పుడు బావి అక్కడే ఉండగా యేసుక్రీస్తు ప్రభు కొరకు నీళ్లు తేయడానికి శిష్యులు ఎక్కడికి వెళ్ళారండి? బావి అక్కడే ఉంటే కూడా అక్కడ ఆయనకు దాహమును వేసినప్పటికీ కూడా ఆ బావిలో నుండి కనీసము నీళ్లు కూడా వారు తోడలేదు. ఎందుకనగా యూదుల బావిలో నుండి వారు నీళ్లు తెచ్చుకోవాలి. చూడండి ఎంత జాగ్రత్తగా వారు జీవించేవారు. వారి ఊర్లు పక్కన ఉన్నప్పటికీ ఎవరి బావిలో నుండి వారే నీళ్లు తాగేవారు. అయినా కూడా ఇక్కడ కనుక గమనించినట్లయితే 9 మంది యూదులు, 1 సమరయుడు, వీరందరూ కూడా కలిసే ఉన్నారు. దానికి గల కారణం ఏంటనంటే, కుష్ఠ రోగమును యూదులు ఎలాగూ చూసేవారనంటే అది దేవుని శాపముగా వారు చూసేవారు. కాబట్టి దేవుని శాపముగా వారు చూసినప్పుడు యూదుడైతే ఏంటి, సమరయుడైతే ఏంటి, వాడు పాపిగా యూదులు గుర్తించేవారు. కాబట్టి వీరందరూ కూడా ఒకే స్థలములో వారు నివాసం చేస్తున్నట్లుగా గమనించు ఉన్నాం. అది కూడా ఎక్కడ అనంటే దేశము వెలుపల బయట. They were living literally outside the city walls. ఆ సమయంలో అక్కడి నుండి యేసుక్రీస్తు ప్రభు వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును చూసి వారు
కేకలు వేసినట్లుగా, వారు అరిచినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువును పిలిచి మమ్మును కరుణించుమని కేకలు వేసినట్లుగా గమనించచ్చు ఉన్నాం. దానికి గల కారణం ఏంటి? దానికి గల కారణం వెరీ సింపుల్. ఇంతకు ముందు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క దేశములలో, ఆ యొక్క ప్రదేశాలలో ఆయన జీవించినప్పుడు అనేకమైన ఆశ్చర్య కార్యములు ఆయన చేసి ఉన్నాడు. పక్షవాయువు గల వారిని ఆయన లేపి ఉన్నాడు. గుడ్డి వారికి కన్నులను ఆయన దయచేసి ఉన్నాడు. చనిపోయిన వారిని మృతులలో నుండి ఆయన లేపి ఉన్నాడు. యాయిరు మరియు నాయిను. So people have witnessed everything that he has done, and more importantly, what people have witnessed was not just his power but his compassion. అక్కడ ఉన్న ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న శక్తిని మాత్రమే కాకుండా ఆయనలో ఉన్న దయను అక్కడ ఉన్న ప్రజలు గుర్తించి ఉన్నారు. మేము ఆయన ఎదుట మేము ఏదైనా వేడుకుంటే ఆయన కరుణామయుడు, ఆయన జాలిగల వాడు అని వారు గుర్తించి ఉన్నారు. కాబట్టి మమ్మను రక్షించమని కేక వేసి ఉన్నారు. ఎందుకు ఆయన యొక్క జాలి, ఆయన యొక్క దయను గురించి మాట్లాడుతూ ఉన్నానంటే, ఆనాటి కాలంలో కుష్ఠరోగము అన్నిటికంటే భయంకరమైన రోగముగా వారు భావించేవారు. ఎందుకనంటే లెప్రసీ కమ్స్ ఫ్రమ్ అ బ్యాక్టీరియా విచ్ ఈట్స్ అవే ద స్కిన్ అండ్ మేక్స్ యూ లూజ్ యువర్ సెన్సెస్. ఆ యొక్క చర్మాన్నంతా, ఆ యొక్క బాడీనంతా కూడా తినేస్తూ స్పర్శ లేకుండా అది చేస్తూ ఉంటుంది. ఎలాగో అనంటే వేడి నీళ్లు పోసినా కూడా వారికి స్పర్శ ఉండదు, చల్లటి నీళ్లు పోసినా కూడా వారికి స్పర్శ ఉండదు. మెల్లిమెల్లిగా వారి యొక్క స్వరము మారిపోతుంది. దేర్ వాయిస్ విల్ టర్న్ స్క్వీకీ. ఆ తరువాత కొన్నిసార్లు కన్నులను పోగొట్టుకుంటూ ఉంటారు, లేదా కొన్ని అవ్యయాలు పాడవుతూ ఉంటాయి. చివరికి కుష్ఠరోగము నుండి బయటపడిన వారు ఎవరైనా ఆనాటి కాలంలో ఉన్నారా అంటే వీ డు నాట్ సీ ఎవిడెన్సెస్ అన్లెస్ ఇట్ వాజ్ జీసస్. అటువంటి ఆ భయంకరమైన జబ్బును బట్టి, రోగమును బట్టి యూదులు కూడా ఏమని వారు ఆలోచన చేసేవారనంటే, ఇది దేవుని శాపమే. ఎందుకనగా దీని నుండి నయమైన వారు ఎవరు కూడా లేరు, దీంట్లో నుండి బయటకు పడిన వారు ఎవరు కూడా లేరు. అంత భయంకరమైన రోగముగా వారు చూసేవారు, వారిని దూరంగా పెట్టేవారు. అటువంటిది ఇక్కడ ఉన్న 10 మంది కుష్ఠ రోగులు యేసుక్రీస్తు ప్రభువు అంతటి భయంకరమైన రోగమును, అంతటి భయంకరమైన శాపమును వారి జీవితములో నుండి తీసి వేస్తారు అని విశ్వసించి ఉన్నారనంటే దానికి గల కారణము కేవలం యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న శక్తిని బట్టి కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద పాపి అయినా ఆయన దయ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కృప వారిపై ఉంటుందని వారు విశ్వసించి ఉన్నారు. కాబట్టి అండ్ దేర్ఫోర్ ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్, ఇఫ్ యు ఆర్ ఇన్ అ ప్రాబ్లమ్, give thanks unto the Lord because he is compassionate, and in your weakness your power is his grace. బలహీన సమయములో ఆయన తన యొక్క బలమును, తన యొక్క కృప ద్వారా ఆయన మనకు అనుగ్రహించుచు ఉన్నాడు. బలహీన సమయములో తన యొక్క కృప అధికముగా దేవుడు దయచేయుచు ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీవు బాధతో, భయముతో, దుఃఖముతో నీవు ఉన్నావా? రిమెంబర్ దట్ ద లార్డ్ ఈజ్ కంపాషనేట్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. అట్టి కృప నీకు ఉంది కాబట్టి నీ దుఃఖములో, నీ బాధలో దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దట్ ఈస్ వాట్ వి సీ ఇన్ ద పాయింట్ నెంబర్ 1. ఇందాక మనం చూసాం, దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బాధలో దేవుడు దానిని మేలుగా చేయగలుగుతాడు. అండ్ ఇన్ ద ప్రాక్టికల్ అప్లికేషన్ వి సీ దట్ the 10 lepers come to Christ because they know that the Christ is compassionate and he can solve their problem and turn it into a blessing. దేవుడు వారి యొక్క రోగమును స్వస్థపరుస్తాడు, ఎందుకనగా దేవుడు దయాళుడు. తర్వాత ఆయన వారిని చూచి
మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. చూడండి, తర్వాత వచనం కూడా చాలు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యాజకులకు కనపరుచుకోమని చెప్పి ఉన్నాడు? ఎందుకనగా పాత నిబంధనలో మనం గమనించచ్చు ఉన్నాము. లేవ్యకాండమును జాగ్రత్తగా చదివినట్లయితే ఇలాగ కుష్ఠరోగము వచ్చిన వారిని సమాజముల నుండి బయటకి పంపించిన తర్వాత ప్రతి ఎనిమిదవ దినమున వారు ఏం చేయాలనంటే సమాజ మందిరంలోనికి వచ్చి వారిని వారు కనపరుచుకోవాలి యాజకుల ఎదుట. యాజకులు వారిని జాగ్రత్తగా పరిశీలించి వారి యొక్క అన్నీ కూడా వారు జాగ్రత్తగా చెక్ చేసి అప్పుడు వారు శుద్ధులైతే వారిని తిరిగి సమాజ మందిరములోనికి రాణిస్తారు. 10 మంది కూడా పరుగెత్తుకుంటూ పోతూ ఉన్నారు. 10కి 10 మంది శుద్ధులయ్యారు, 10కి మంది ఆశీర్వదింపబడ్డారు. అప్పటికి ఎంతమంది యూదులు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు? అప్పటికి యూదుల యొక్క ఆలోచన యేసుక్రీస్తు ప్రభు పైన ఏంటి? వారందరూ యేసుక్రీస్తు ప్రభువును చంపివేయటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఈయన దేవుని యొక్క మాటను దూషణ చేయుచు ఉన్నాడు. He is blaspheming what the Lord has spoken unto us. తండ్రి అయిన దేవుని యొక్క మాటను దూషించుచూ ఉన్నాడు. ఆ మాట ప్రకారం నడుచుకోవటం లేదు, యూదులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు అని వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు దేవుణ్ణి దూషించుచూ ఉన్నాడని ఎందుకంటూ ఉన్నారు? ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, దేవుని కుమారుణ్ణి నేనే. I am the son of God, I am the son of man. దేవుని కుమారుని నేనే అని అంటూ ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా ఈయన దేవుని మాటను దూషించుచూ ఉన్నాడు అని వారందరూ కూడా ఆలోచన చేయుచూ ఉన్నారు. అంతవరకు యూదుల ఆలోచన ఏంటంటే కుష్ఠరోగము దేవుని యొక్క శాపము, దీనిని ఎవరు కూడా దూరం చేయలేరు. See, this is the other side of the story what I meant. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు కూడా వారిని వారు కనపరుచుకోవటానికి, శుద్ధులైన తర్వాత కనపరుచుకోవటానికి సమాజ మందిరంలోనికి వెళ్తూ ఉన్నారు. 9 మంది యూదులు, ఆ 9 మంది కూడా శుద్ధులైన తర్వాత కూడా యూదుల యాజకుల దగ్గరికి కనపరుచుకోవటానికి వారు వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు యాజకుల దగ్గర కనపరుచుకున్నప్పుడు యాజకులు కూడా ఒప్పుకోవలసింది ఏంటంటే దేవుని శాపమును అతిక్రమించి వీరిని శుద్ధి చేయగలిగి ఉన్నారు. అనగా దేవుని శాపమును కూడా వీరి జీవితంలో నుండి తొలగించే శక్తి ఎవరికైనా ఉందా అనంటే అది కేవలము దేవునికి, అనగా యేసుక్రీస్తు ప్రభు అట్టి దేవుడయ్యున్నాడు అన్న విషయమును యాజకులు ఒప్పుకోవలసిన వారయ్యున్నారు. And this is the moment when the 10 lepers, the 9 out of the 10, the 9 Jewish lepers proceed into the temple courts so that they can present themselves to the Jewish leaders. The Jewish leaders who opposed Jesus to be God now needs to confess that Jesus is God because of what the Lord has done. Because of how the Lord has taken away the wrath of God upon these 10 lives. ఇది దేవుని శాపము కాబట్టి వీరు ఇట్టి కుష్ఠ రోగమును వీరు పొందుకొని ఉన్నారు, సమాజమునకు దూరం అయ్యారు, కుటుంబాలకు దూరం అయ్యారు అని వారు ఆలోచన చేసి ఉన్నారు. ఎటువంటి పరిస్థితి అనంటే ఆ కుష్ఠరోగంతో వారు చనిపోతే కనీసం వారు చనిపోయారు అని తెలుస్తుందా అనంటే తెలుస్తుంది ఎప్పుడు? మరలా వచ్చే 8వ దినాన్న వారిని వారు కనుపరుచుకోకపోతే. విచ్ మీన్స్ ద ఫ్యామిలీస్ కెన్ నెవర్ సీ దేర్ ఫ్యామిలీ మెంబర్. ఆ కుటుంబములో ఆ కుష్ఠరోగంతో ఉన్న వారిని ఎన్నటికీ వారు ఇంకా చూసుకోలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క గొప్ప శక్తి ఎటువంటిదనంటే దేవుని శాపముగా గ్రహించిన ఆ శాపమును కూడా ఆశీర్వాదముగా మార్చగలుగుతాడు. విచ్ మీన్స్ ద సెకండ్ రీజన్ ఫర్ us టు బీ థ్యాంక్ఫుల్, కొన్నిసార్లు నీకు నాకు మనకు
ఇది నాతో పాటు కాదు అని మనం అనుకోవచ్చు. ఈ కార్యమును నేను చేయలేనని మనం అనుకోవచ్చు. ఇది నా తలకు మించిన భారం అని అనుకోవచ్చు. Come to the Lord and the Lord shall provide you His strength in a way that He can do the impossible possible. కొన్నిసార్లు నీతో పాటు కాని పని ఏదైనా కూడా, కొన్నిసార్లు నా జీవితంలో ఈ పనిని నేను చేయలేనని నీవు తలంచుచూ ఉన్నావా, నీవు బాధపడుచూ ఉన్నావా? ఇదిగో 10 మంది కుష్ఠరోగులు నా రోగమును ఎవరు మాన్పగలుగుతారని వారు ఆలోచన చేయకుండా దేవుని దగ్గరికి వచ్చి ఉన్నారు. దేవుడు శక్తివంతుడు. వారు చేయలేని కార్యములు దేవుడు చేయగలిగి ఉన్నాడు. వారిని ఆశీర్వదించి ఉన్నాడు. ఇవాళ నీవు నేను మనం ఈ కృతజ్ఞత దినాన్న మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటనగా, కొన్నిసార్లు మనతో పాటు కాని పనులు దేవుని వలనగును. అట్టి దేవుడు మనకు తోడయ్యున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైన. తరువాత వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఐ హ్యాడ్ అ క్వశ్చన్ ఇన్ ద పాస్ట్. ఒక ప్రశ్న నన్ను చాలా కాలం బాధ పెట్టింది. ఏంటనంటే, ఇప్పుడు యూదులు ఒక బావిలో నుండి నీళ్లు తాగేవారు, సమరయులు ఒక బావిలో నుండి నీళ్లు తాగేవారు కదండి. అటువంటిది బావిలో నుండి నీళ్లు తాగదే వారు వేరువేరుగా త్రాగితే వారి సమాజ మందిరాలు ఒకటే ఉంటాయా? So if the 9 Jewish people were running into the Sanhedrin, into the courts, where is this Samaritan going? But the question has been washed away. దేవుడు ఆ ప్రశ్న నా జీవితంలో నుండి తీసివేశాడు. ఎందుకనంటే 9 మంది సమాజ మందిరంలోనికి వారు వెళ్తూ ఉన్నారు. సమాజ మందిరంలోనికి వారు వెళ్ళిన తరువాత ఇప్పుడు యూదులకు వారిని వారు కనపరుచుకొని శుద్ధులైన తరువాత వారి జీవితంలో వారు పొందుకున్న ఆధిక్యత ఏంటో తెలుసా? ఇప్పటి నుండి వారు వారి కుటుంబముతో పాటు జీవించవచ్చు, సమాజంలో జీవించవచ్చు, సమాజ మందిరములో ప్రతి ఒక్కరితో పాటు కలిసి ఉండవచ్చు. దే ఆర్ రికన్సైల్డ్ విత్ ద ఫ్యామిలీ, దే ఆర్ రికన్సైల్డ్ విత్ ద సొసైటీ, అండ్ దే ఆర్ రికన్సైల్డ్ విత్ ద పీపుల్ ఆఫ్ ద సన్హెడ్రిన్, విత్ ద పీపుల్ ఆఫ్ ద టెంపుల్ కోర్ట్స్. శారీరకంగా వారందరూ కూడా వారి కుటుంబాలతో సమాజముతో ఐక్యపరచబడి ఉన్నారు. బట్ ద Samaritan had run back to Jesus. He had came back to Jesus. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నాడు. Because he has recognized, I just cannot be reconciled with my family, with my society, but I need to be reconciled with God. కేవలము నా కుటుంబముతో పాటు మాత్రమే కాదు, నా సమాజముతో పాటు మాత్రమే కాదు, శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా నేను దేవునిలో నేను ఉండాలి. And therefore I do not care about this earthly reconciliation, but I need to be reconciled with God. And therefore he came to Jesus. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక మాట అంటూ ఉన్నాడు, ఇదిగో ఇంకా కొంతకాలములో మీరు యెరూషలేములో మీరు ఇంకను ఏమాత్రము కూడా నన్ను మీరు సేవించరు, నన్ను ఆరాధించరు. ఈ కొండల మీద నన్ను మీరు ఆరాధించరు. ఈ యెరూషలేము మందిరములో నన్ను మీరు ఆరాధించరు. యెరూషలేము మందిరము గోడపై ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట ఏంటనగా ఏకాబోద్. ఏలీకి 2 కుమారులు. ఆ 2 కుమారులు కూడా ఏలీగా కాకుండా వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా వారు సేవను వారు చేసి ఉన్నారు. వారు యుద్ధములో వారు వెళ్ళి ఉండగా ఆ 2 కుమారులు కూడా చనిపోయి ఉన్నారన్న విషయము తెలిసిన వెంటనే ఏలీ కూడా చనిపోయి ఉన్నాడు. అదే యుద్ధములో మందస్సము పట్టబడింది. మందస్సము పట్టబడిన వెంటనే ఏలి కుమారులలో ఒక కుమారుని భార్య ఒక కుమారునికి భర్తనిచ్చి అతనికి ఏకాబోద్ అని పేరు పెట్టింది. ఏకాబోద్ అన్న మాటకు గల అర్థము దేవుని మహిమ
విడిచిపెట్టెను. ఆ మందసము పట్టబడిన వెంటనే ఆ తల్లి కుమారునికి ఏకాబోధ్ అని పెట్టి మరణించింది. ఏకాబోధ్ అన్న మాటకు గల అర్థము దేవుని మహిమ విడిచిపెట్టెను. And therefore ever since the glory has departed from Jerusalem. The glory has departed from every mountain, from every hill. But the Samaritan recognizes that the glory which departed from Jerusalem is right here, is right in Jesus Christ. ఏ మహిమ అయితే యెరూషలేమును విడిచిపెట్టిందో, ఏ మహిమ అయితే ఈ యొక్క కొండలను, ఈ యొక్క స్థలములను విడిచిపెట్టిందో, అదే మహిమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నట్టుగా ఆయన సమరయుడు గమనించి ఉన్నాడు. ఆ మహిమలో యేసుక్రీస్తు ప్రభువులో ఉంది అన్న మాటకు గల అర్థం, యేసుక్రీస్తు ప్రభువులో దేవుడున్నాడు, యేసుక్రీస్తు ప్రభువే దేవుడయ్యున్నాడు అని సమరయుడు గుర్తించి ఉన్నాడు. కాబట్టి మందిరములలోనికి వెళ్ళకుండా ఆ మందిరమే యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభువు ఎదుట ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు. And therefore give thanks unto the Lord, and the Lord is Christ Jesus. Amen. అందుకు సమరయుడు ఈయనలో దేవుడు ఉన్నాడని గుర్తించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నాడు. The 9 others were reconciled physically with their families, but the one who came back reconciled himself with the Lord spiritually. ఆ 9 మంది శారీరకంగా శుద్ధులయ్యారు. సమరయుడు శారీరకంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా శుద్ధుడై ఉన్నాడు. 9 మంది వారి యొక్క కుటుంబముతో పాటు ఐక్యపరచబడి ఉన్నాడు. సమరయుడు తన కుటుంబముతో పాటు మాత్రమే కాకుండా, సమాజముతో మాత్రమే కాకుండా దేవునితో కూడా ఐక్యపరచబడి ఉన్నాడు. అండ్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఈ సమరయుడు సాగిలపడ్డాడు. ఎందుకు సాగిలపడతామండి? ఎందుకనంటే, దేవా, ఈ ఒక్క కార్యమే కాదు, ఇంకా నా జీవితంలో చాలా కార్యాలు ఉన్నాయి. ఇప్పటి నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో రాసి నేను యేసుక్రీస్తు ప్రభువుకు ఖైదీనై ఉన్నానని చెప్పిన విధంగా ఇక్కడ ఉన్న ఈ సమరయుడు సాగిలపడి యేసుక్రీస్తు ప్రభువుకు ఖైదీగా మారి ఉన్నాడు. ఎందుకనగా ఇదిగో ఆ 9 మంది ఒక కార్యమును పొందుకొని వారు వెళ్ళిపోయారు, కానీ ఇప్పటి నుండి నా జీవితంలో ప్రతి కార్యమునకు కర్తవు నీవే ప్రభువా అని ఆ సమరయుడు సాగిలపడి ఉన్నాడు. దిస్ విల్ ఓపెన్ unto us the third reason to be thankful, and that is be thankful in gratitude. ఇంతవరకు దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువక దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదే మనకు అన్నిటికంటే కష్టం. కష్టాలలో ఉన్నప్పుడు క్రైస్తవులుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, ప్రార్థన చేస్తాము, చాలా విశ్వాసంతో ఉంటాం. కుటుంబంగా మనం కలిసినప్పుడు మన యొక్క విశ్వాసమును మనమందరము కూడా చూపించుకోవాలి కాబట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆశ్చర్య కార్యము పొందిన తరువాత కూడా ఎంతమంది గుర్తు పెట్టుకొని ఇది దేవుడు నాకు దయచేశాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎగ్జామ్కు వెళ్ళే వరకు ప్రార్థన ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ రాగానే మర్చిపోతాం. ఉద్యోగానికి వెళ్ళే వరకు ప్రార్థన ఉంటుంది, ఉద్యోగం రాగానే దేవుని మర్చిపోతాం. ప్రమోషన్ వచ్చే వరకు ప్రార్థన ఉంటుంది, ప్రమోషన్ రాగానే దేవుని మర్చిపోతాం. వి ఫెయిల్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ గ్రాటిట్యూడ్. అనేకమైన సార్లు దేవుడు చేసిన ఉపకారములు మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు మంచివాడు కదండి. డస్ ద లార్డ్ ఎక్స్పెక్ట్ us టు బీ థ్యాంక్ఫుల్? తర్వాత మాటలు గమనించండి, ఇవి చెప్పి నేను ముగిస్తాను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఒక్కడు ఎందుకు వచ్చాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వానితో యేసుక్రీస్తు ప్రభు ఏమంటూ ఉన్నాడు? వేర్ ఆర్ ద అదర్ 9? విచ్ మీన్స్ the Lord is expecting us to be thankful.
దేవుడు ఆదామవ్వకు సమస్తమును సమకూర్చి ఆ ఫలమును ఒక్కటి తినకూడదని ఎందుకు చెప్పాడో తెలుసా? ఇన్ని నేను చేశాను కాబట్టి ఈ ఒక్క వాగ్దానమును మీరు నా మాటగా మీరు విని కృతజ్ఞతా భావముతో జీవించండి. The Lord wanted Adam and Eve to be thankful. And here Jesus Christ asks, where are the other 9? Even today, for everything the Lord has done into you and into me, into our lives, the Lord expects us to be thankful. దేవుడు మనము కృతజ్ఞతతో జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. Dear friends, dear family and dear church, we are all united as one in Christ. And the Lord expects each and every one of us to be thankful. To be thankful in gratitude. ప్రతి విషయంలో ఏ ఉపకారము మర్చిపోకుండా మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనగా అది మనకు మంచిది. ఇదిగో ప్రభువా, నీవు చెల్లించిన ఈ కార్యమును బట్టి, నీవు చేసిన యొక్క ఆశీర్వాదమును బట్టి థ్యాంక్ యూ లార్డ్, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు అన్నాను. అప్పుడు 9 మందికి సమరయునికి ఏంటి డిఫరెన్స్ అని అంటే, 9 మంది ఒకే కార్యమును పొందుకొని ఉన్నాడు. సమరయుడు అనేకమైన ఆశ్చర్య కార్యములు తన జీవిత కాలం అంతా కూడా పొందుకుంటాడు. ఎందుకనగా ఆ కార్యములు పొందుకోవటానికి గల నమ్మకమును యేసుక్రీస్తు ప్రభు దయచేసి ఉన్నాడు. నీ విశ్వాసము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము ద్వారా మన విశ్వాసమును మనం బలపరుచుకొనొచ్చు ఉన్నాము. Do not end up your life with just one blessing from the Lord, but ask for many, receive for many, for which you need to be thankful in gratitude. అట్టి కృతజ్ఞత భావంతో మనమందరము ముందుకు కొనసాగి మన జీవితములలో, మన కుటుంబములలో దేవుని యొక్క అనేకమైన ఆశ్చర్య కార్యములను, మేలులను, ఆశీర్వాదములను పొందుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఒక చిన్న ప్రార్థనను మనం చేసుకుందాము. సర్వశక్తియు కృపా కనికరము గల మా తండ్రి, ఇంతవరకు మాకు సహాయకుడవై ఉండి సహాయము చేసి మమ్మల్ని నడిపించిన మా దేవ, ఇక ముందు నీ సహాయమును మాకందరికీ నీ సమృద్ధిగా దయచేయమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఇదిగో నాయన, సంవత్సరం అంతా నీవు మమ్మను కాచి కాపాడి సజీవ లెక్కలలో జ్ఞాపకం చేసుకొనటానికి చేసిన సహాయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. బాధలో, దుఃఖములో ఉన్న వారికి నీవు ఓదార్పును దయచేసి కృతజ్ఞతా భావముతో నీ సన్నిధానములోనికి వచ్చి నీ మేలులను పొందుకొని సహాయమును దయచేయమని వేడుకొనుచు ఉన్నాం. ఆశీర్వాద కార్యములను వారి యొక్క జీవితంలో చూడటానికి సిద్ధముగా ఉన్న బిడ్డలలోనికి నీ యొక్క ఆశీర్వాదమును సమృద్ధికరముగా రానిమ్మని వేడుకొనుచు ఉన్నాం. మేమందరము కూడా నీవు చేసిన ఉపకారములలో వేటిని మరువక కృతజ్ఞతా భావముతో ముందుకు కొనసాగి అనేకమైన ఆశీర్వదింపబడిన కార్యములు రాబో కాలంలో అనేకమైనవి పొందుకొనుటకు నీ యొక్క సహాయమును, భాగ్యమును దయచేయమని, బలహీన సమయములో అన్నిటికంటే నీ కృపను మాకు సమృద్ధికరముగా ప్రసాదించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. Amen. God bless you. Happy Thanksgiving.